వర్క్ ఫ్రమ్ హోమ్ను దుర్వినియోగం చేస్తున్న ఓ ఉద్యోగిని ఆ సంస్థ సీఈఓ ఏఐ సాయంతో పట్టుకున్నారు. ఆ ఉద్యోగి తమ కంపెనీలో పనిచేస్తూనే మరో కంపెనీలోనూ పనిచేస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణను ఉపయోగించి కనుగొన్నట్లు ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ సీఈఓ వెల్లడించారు. ఇక ఉద్యోగిని రోజు పని చేయాల్సిన ఆశించిన గంటల్లో 40% మాత్రమే పనిచేస్తుందని, రోజుకు 5 గంటలు పనిని పక్కన పెట్టేసినట్లు ఏఐ విశ్లేషణలో తేలింది. అంతేకాకుండా తదుపరి దర్యాప్తులు ఆమె నకిలీ ఆఫర్ లెటర్లు, వేతన స్లిప్లు, అనుభవ ధృవీకరణ పత్రాలు బయటపడ్డాయి. 12 భారతీయ భాషల్లో ఇంజనీరింగ్ పాఠ్యపుస్తకాలు 2026 డిసెంబర్ నాటికి రూపకల్పన చేయడం ఏఐటీసీ ప్రణాళిక. అయితే కృత్రిమ మేధ సాయంతో 10 నిమిషాల్లో ఒక పుస్తకం తర్జుమా చేస్తుంది. స్థానిక భాషల్లో సాంకేతిక విద్య ప్రోత్సహించడానికి కసరత్తు చేస్తుంది. దేశంలో ప్రాంతీయ భాషల్లోనూ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చర్యలు చేపడుతుంది. ఇక దేశవ్యాప్తంగా 18 ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ ప్రోగ్రాం కోసం 11 ప్రాంతీయ భాషల్లో 1140 సీట్లను ఏఐసిటిఈ ఆమోదించింది. తొలి ఏడాది 2021-22లో కేవలం 233 సీట్లు మాత్రమే భర్తీ అవ్వగా 80% మేర ఖాళీగా ఉండిపోయాయి. టెక్నాలజీ వేగంగా పెరుగుతుంది. ప్రతి రంగంలోనూ ఊహకందని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్ కోపైలట్ తీసుకువచ్చింది. ఇది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సృజనాత్మకమైన సూచనలు అందించడం, కోడింగ్ చేయడం, ఫోటోలను క్రియేట్ చేయడం వంటివెన్నో చేస్తుంది. ఇక తల్లిదండ్రులకు కూడా ఇదొక చిక్కు ప్రశ్నే. దీనికి కూడా కోపైలట్ సహాయం చేస్తుంది. రోజులో ఎంతసేపు ఆడుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి వంటి వాటికి తగ్గట్టుగా ఒక షెడ్యూల్ చేసి ఇవ్వడానికి కోపైలట్ హెల్ప్ తీసుకోవచ్చు. వేసవి సెలవుల్లో ఆటల్లో మునిగిపోయి పిల్లలు బడిలో నేర్చుకున్న విషయాలను మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి రీడింగ్ లిస్ట్, అదేవిధంగా క్విజ్, కథలు చెప్పే థీమ్స్ వంటివి రూపొందించడంలో కోపైలట్ ఉపయోగపడుతుంది. చైనా హాఫ్ మారథాన్లో సత్తా చాటున హ్యూమనాయిడ్ రోబోలు, 21 కిలోమీటర్ల పరుగు పందెంలో అలరించిన రోబోలు, పురుషులతో పోటీగా దూసుకెళ్లిన వైనం చూస్తున్నాం. అయితే బీజింగ్లో విజయవంతమైన రేస్ కార్యక్రమం నిర్వహించారు. మనిషికి ధీటుగా కృత్రిమ మేధ ఆన్లైన్లో అసాధారణ ప్రతిభ చూపిస్తుంటే, ఆఫ్లైన్లో కంటే ప్రత్యక్షంగా హ్యూమనాయిడ్ రోబోలు మనిషికి సవాలు విసురుతున్నాయి. అమెరికా రోబోటిక్స్ కంపెనీతో పోటీ పడుతూ హ్యూమనాయిడ్ రోబోల రంగంలో ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న తరుణంలో దేశ రాజధాని బీజింగ్లో ఇజువాంగ్ హాఫ్ మారథాన్ను నిర్వహించడం గమనార్హం. ఫార్ములా 1 తరహాలో ఫార్ములా 1 కార్ల రేసులో మార్గం మధ్యలో కార్ల టైర్లు పాడైతే వెంటనే ట్రాక్ పక్కనే హఠాత్తుగా ఆపేస్తారు. అత్యంత పోటీతత్వం, గొప్ప డిజైన్, అత్యంత వినూత్న తరహాలో రోబో ఇలా పలు అవార్డులు ప్రదానం చేశారు. 2 గంటల 40 నిమిషాల్లో ఫినిషింగ్ లైన్కు ఈ పోటీలో చైనాలోని పలు ప్రముఖ హ్యూమనాయిడ్ రోబో కంపెనీలు, విశ్వవిద్యాలయాలు పోటీ పడ్డాయి. ఇక్కడ పరుగు ముఖ్యం కాదు. ఇక్కడ కేవలం సరళ రేఖ మార్గంలో పరుగు పందెం ముఖ్యం కాదు. అంతకు మించినవి ఎన్నో ఉన్నాయి. రోబోలు వేగంగా పరిగెత్తేటప్పుడు కూడా స్థిరంగా ఉండగలగడం, ట్రాక్పై మలుపుల వద్ద తూలిపడిపోకుండా చూసుకోవడం, ట్రాక్పై జారిపోయే ప్రభావం ఉన్న చోట జాగ్రత్తగా పరిగెత్తడం, ఎత్తుపలాలున్న చోట వేగాన్ని అందుకు తగ్గట్టు మార్చుకోవడం వంటివన్నీ కీలకం.